మన గురించి సాక్ష్యం ఇచ్చేవేవో ఈరోజు మనం నేర్చుకుందాం. మనం అనుకుంటాం ఈ లోకంలో అయితే ఏదైనా ఒక పని చేస్తే సాక్ష్యం లేకుండా చేసుకుంటాం. మనం చేసే పనులకి సాక్ష్యం లేకుండా చేసుకొని నన్ను ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే, నేను చేసింది సరిపోయిందిలే అనుకుంటారు. కానీ మన గురించి సాక్ష్యం చెప్పేవి చాలా ఉన్నాయి. అవేంటేంటియో మనం ఈరోజు నేర్చుకుందాం. ఒకటి ఆత్మ, నీళ్ళు, మూడోది రక్తము. ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని చూసిద్ది. మంచి చేయి, చెడే చేయి, మంచి మార్గంలో వెళ్ళు, చెడు మార్గంలో వెళ్ళు, నువ్వు ఏం పని చేసినా కానీ చూసేది ఏంటంటే నీలో ఉన్న ఆత్మ. ఆత్మకు అన్నీ తెలుసు. నీ గురించి రేపటి రోజు సాక్ష్యం చెప్పిద్ది. నేను 100 మంది కళ్ళు కప్పేసేయాలే, ఊరోళ్ళ కళ్ళు కప్పేసేయాలే, నన్ను ఎవరు చూడలేదులే అనుకోవచ్చు. కానీ నీలో ఉన్న ఆత్మని నువ్వు ఏమాత్రం కూడా కళ్ళు కప్పలేవు. అందుకని బైబిల్లో ఉంటుంది, చెప్పశక్యం కాని మూలుగులతోనంట ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందంట. ఎందుకు ప్రార్థన చేస్తుంది? నన్నేంటి ప్రభువా ఈ దేహంలో పడేశావు, ఈ దేహమేమో నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంది, ఈ దేహమేమో నీ సన్నిధానానికి రాకుండా, ప్రార్థన చేయకుండా నీకు వ్యతిరేకంగా ఉండేటట్లు ఈ దేహం ఉంది, నన్ను దీనిలో పడేసేసావు. ఇప్పుడు దీనివల్ల నేను ఎక్కడికి పోవాల్సి వచ్చేటట్లుంది? నరకానికి పోయేటట్లున్నాను. అంటే ఆత్మ నువ్వు చేసే పనులన్నీ కూడా చూసి బాధపడటమే కాకుండా రేపటి రోజున నీ గురించి సాక్ష్యం కూడా చెప్పిద్దంట ఆత్మ. నువ్వు చేసే ప్రతి పని గురించి సాక్ష్యం చెప్పిద్దంట ఆత్మ. రెండోది ఏంటంట? నీళ్ళు. కొంతమంది పనులు చేసేసేసి నీళ్ళతో కడిగేసుకుంటా ఉంటారు. నీళ్ళు కూడా నీ గురించి ఏం చెబుతాయి? సాక్ష్యం చెబుతాయి. సాక్ష్యం చెబుతాయి అంట. మూడోది రక్తము. మన బైబిల్లో చూస్తే కయ్యేను హేబేలు స్టోరీ మనందరికీ తెలుసు. కయ్యేను హేబేల్ని చంపేసినప్పుడు రక్తం మొరపెట్టిందంట. ఏడయ్యా నీ తమ్ముడనంటే వాడికి నేను కాపలానా అని అన్నాడు. అంటే తప్పును ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు, కప్పేసుకోవటానికి ఇష్టపడ్డాడు. హేబేలు కయ్యేన్ని ఏమైనా చేశాడా? ఆయన ఎడల ఏమైనా తప్పు చేశాడా? ఆయన గురించి ఏమైనా చెడు సాక్ష్యం చెప్పాడా? నిందేశాడా? అనంటే ఏ తప్పు చేయలేదు. ఇద్దరూ దేవునికి బలి అర్పించారు. హేబేలు బలి దేవుడు అంగీకరించాడు, కయ్యేను బలి దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే మనందరికి తెలిసిందే, ఈయన శ్రేష్టమైనవి ఇచ్చాడు, ఆయన శ్రేష్టమైనవి ఇవ్వలేదు అని అంటూ ఉంటాం. ఆయనేమో వ్యవసాయము, ఈయనేమో గొర్రెల కాపరై ఉన్నాడు. ఇంకా చెప్పాలి అనంటే చేసిన అపరాధాలు కూడా ఒప్పుకొని క్షమాపణ పొంది బలి అర్పించాడని అంటారు. అందును బట్టి దేవుడు ఆయన బలిని అంగీకరించి, అంటే రక్తము కూడా ఏమిచ్చిద్దంట? మన గురించి సాక్ష్యం ఇచ్చిద్దంట. రక్తం కూడా సాక్ష్యం ఇచ్చిద్దంట. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. దేవుడంట మన గురించి సాక్ష్యం చెప్పటానికి వేటి నుంచేడంట? భూమిని ఆకాశాన్ని దేవుడు సాక్షులుగా ఉంచాడంట. నేడు మన ముందు ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, పాపం మార్గం ఉంది, పుణ్యం చేసే మార్గం ఉంది. ఏది కావాలన్నా కూడా నీ చేతిలోనే ఉంది.
మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది. దేవుడికి అన్నీ తెలుసుగా, ఆయన వచ్చి తీసేయచ్చుగా అని అంటే దేవుడేమో నీకు కంచి వేయలేదు, స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం, పుణ్యం చేస్తావో పాపం చేస్తావో. నీతో పాటు వచ్చేది ఏంటిది? మంచి చెడు. మంచి చేస్తే మంచి నీతో పాటు వచ్చిద్ది, లేదా చెడైనా నీతో పాటు వచ్చిద్ది. అలాగని ఇక్కడ చూస్తే నీ గురించి సాక్ష్యం చెప్పేది భూమి సాక్ష్యం చెప్పిద్దంట, ఆకాశం సాక్ష్యం చెప్పిద్దంట. నువ్వు చేసేది ఈ రెండిటిని మించి ఎక్కడ చేయుగా చేస్తే భూమి మీద చేస్తావు, లేదా బయట చేసిన ఆకాశం చూస్తుందంట, భూమి చూస్తూ ఉంది. నువ్వు ఎక్కడ పాపం చేసినా భూమి మీదే చేయాలి కదా. ఏ రహస్య స్థలానికి వెళ్ళినా, చీకట్లో చేసినా, ఎక్కడున్నా భూమి మీదే కదా. అందుకని నువ్వు చేసే ప్రతి పాపం గురించి, లేకపోతే నువ్వు చేసే ప్రతి దాని గురించి భూమి సాక్ష్యం చెప్పిద్దంట. భూమి పలానా సమయంలో ఇలాగా చేశారు. భూమి అంటే భూమి చాలా ఉంది. నువ్వు ఎక్కడైతే ఏదైతే చేస్తా ఉన్నావో అది నీ గురించి సాక్ష్యం చెప్పిద్ది. కొంతమంది చూసినా వారి కళ్ళు కప్పేసేస్తాం మనం. ఎవరైనా ఏదన్నా చేసినా చూసినా అవసరమైతే వారి కళ్ళు అయినా మనం కప్పేయగలం, కానీ భూమి కళ్ళు మనం కప్పలేముగా, ఆకాశం కళ్ళు మనము కప్పలేముగా. దేవుడు పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. పైన ఉన్న వారికి సమస్తమును తేట తెల్లంగా కనపడిద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, కొంత మట్టికి కనపడిద్ది. డాబా ఎక్కితే ఇంకొంచెం కనపడిద్ది. అది గట్టు ఎక్కితే ఊరంతా కూడా కనపడిద్ది. అలాగే ఆయన పైన ఉన్నాడు, సమస్తమును కూడా చూస్తున్నాడు. నీ గురించి సాక్ష్యం చెప్పిద్దంట. ఆకాశం సాక్ష్యం చెప్పిద్దంట, భూమి కూడా సాక్ష్యం చెప్పిద్దంట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్నెవరు చూడలేదులే అనుకుంటున్నారు ఈ రోజుల్లో, నా గురించి ఎవరికి తెలియదులే అనుకుంటా ఉన్నారు. చాప కింద నీరు ఎలా వెళ్ళిపోతుందో మనం చేసే పనుల గురించి పబ్లిసిటీ కూడా అలాగే వెళ్ళిపోద్ది. మంచి కన్నా చెడు తొందరగా ప్రబలిద్ది. మంచిని గుర్తించడం సమయం పట్టచ్చు, కానీ చెడుని తొందరగా గుర్తిస్తారు. చెడు తొందరగా విస్తరించిద్ది. అందుకని బైబిల్లో ఉంది, రహస్యముగా చేసిన పాపములు మిద్దెల మీద ప్రకటించబడతాయి అని ఉంది. బైబిల్లో ఒక ఉదాహరణ చెబుతాను. దావీదు చేసింది ఎవరన్నా చూశారంటారా? దావీదు చేసింది ఒకవేళ చూస్తే ఆ కోటలో వాళ్ళు చూసారేమో, లేకపోతే అంత మట్టుకే తెలిసేమో. కానీ తన కొడుకు చేశాడే పాపం. ఎలా చేశాడు ఆయన? వాళ్ళ కొడుకు చేశాడు కదా పాపం. ఎలా చేశాడు? మిద్దె మీద పైన అందరూ చూస్తూ ఉండగా పాపం. ఎవరితో పాపం చేశాడు? వరుసకి తల్లులు అవుతారు, అలాంటి వారితో పాపం చేశాడు. మనం చేసింది మనతోనే పోదు, గుర్తుపెట్టుకోండి. దావీదు పాపం చేస్తే తన కుమారుడు బహిరంగంగా పాపం చేశాడు, అందరూ చూస్తూ ఉండగా. చాలామంది అనుకుంటున్నారు మనం చేసింది మనతోనే పోద్దులే అనుకుంటున్నారు. మనమే చెబుతాంగా, వీడు ఎట్లా అయ్యాడంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, అందుకని వీళ్ళు ఎట్టాగా అయ్యారు. అంటే మనం చేసింది మనతోనే పోదు, మనం చేసింది మనం మెట్లకు కూడా. మీ అందరికి బైబిల్ తెలుసు కదా, నిర్గమాకాండంలో తీనవసరం లేదు. నిర్గమాకాండంలో ఆజ్ఞల్లో దేవుడు చెబుతాడు, ఒకని శాపం 3-4 తరాల వరకు కొట్టును, ఒకని నీతి 1000 తరాల వరకు ఉండును. 1000 ఎక్కువ, 4-3 ఎక్కువ? 1000 ఎక్కువ కదా. నువ్వు నీతిగా ఉంటే అయిపోయింది, తీసేయండి. గతం గతహాలాగా తీసేసి నువ్వు నీతిగా ఉంటే నీ కాడ నుంచి 1000 తరాల వరకు ఏమవుతారంట? దీవించబడతారు. నువ్వు చెడ్డగా ఉన్నావంటే 3-4 తరాల వరకు ఏం కలిగిద్దంట? శాపం వచ్చిందంట. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఎలాగున్నామో ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి గమనించుకోండి. నీ గురించి సాక్ష్యం చెబుతాయి అంట. ఏంటి? భూమి సాక్ష్యం చెప్పిద్దంట, ఆకాశము సాక్ష్యం చెప్పిద్దంట. నువ్వు ఎంత లెక్క తిరిగినా భూమి మీదే తిరగాలి. లేదు గాల్లోకి వెళ్ళి పైన తిరిగినా ఆకాశం చుట్టూనే ఉంటావు కదా, ఎక్కడికి వెళ్ళవు కదా, పైకి వెళ్ళిపోవు కదా.
అంటే నువ్వు అక్కడ చేసినా ఆకాశం చెప్పిద్ది, ఇక్కడ చేసినా, ఇక్కడ తిరిగినా, ఇక్కడ ఈ భూమి నీ గురించి చెప్పిద్ది. దేవుడు హెచ్చరించినా కూడా నాకేంట్లే అనుకుంటే, ఎన్నిసార్లు హెచ్చరించినను లోబడిన వాడు హఠాత్తుగా వాని మీదకి ఏమొచ్చేసిద్ది? నాశనం వచ్చేసేసిద్ది. మనం ఎంచుకునే మార్గం అంట మరణానికి దారి తీసిద్దంట. మనకి ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకుంటే అది ఎక్కడికి తీసిద్ది? దారి మరణానికి దారి తీసిద్దంట. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, మన గురించి సాక్ష్యం చెప్పే ఏంటంటే భూమి సాక్ష్యం చెప్పిద్ది, ఆకాశము సాక్ష్యం చెప్పిద్ది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి అనంటే, ఆడవారికి చాలా ఇష్టం అండి. వాటిలో ఒకటి బంగారం. బంగారం అంటే ఆడవాళ్ళకి చాలా మక్కువ, ప్రేమ. చూడండి బైబిల్ నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5:3. చాలండి. బంగారం ఇష్టమేగా, వెండి కూడా ఇష్టమే కదా. స్త్రీలు చాలామంది అలంకరించుకోకుండా బయటికి వెళ్ళరు. ఏదైనా ఫంక్షన్ అయితే ముందు ఏం ధరిస్తారు? బంగారం ధరిస్తారు. ఎందుకంటే మనం వెళ్ళిన చాట మనకి ఒక విలువ రావాలి, మనకు ఒక ఘనతగా ఉండాలి అని చెప్పి మనం ఏం ధరిస్తామంటే బంగారం. రేపటి రోజున అవి కూడా మీ మీద ఏం చెబుతాయంట? సాక్ష్యం చెబుతాయంట. వాడు తుప్పు కూడా సాక్ష్యం చెబుతాయంట. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, నేను బంగారం వేసుకున్నా, చాలామంది బంగారం వేసుకుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎక్కడికి వచ్చావో ఏది చెప్పిద్ది? బంగారము, వెండి, ఇవి నీ మీద సాక్ష్యం చెబుతాయంట రేపటి రోజున. నిజంగా మరి నువ్వు అనుకుంటున్నావు నా గురించి ఏ మనుషుడు సాక్ష్యము చెప్పడు, ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసులే, నేను ఎట్లా ఉంటానో, నా గురించి ఎవరు ఏం చెప్పరులే, నన్ను ఎవరు చూడలేదులే, మనుషులతో నాకు పనే ఉందిలే అని అనుకుంటున్నావేమో. వస్తువులు లేకపోతే ఇవి సాక్ష్యం చెబుతాయి అంట రేపటి రోజున. నువ్వు వేసుకున్న బంగారం వేసుకున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు, ఏం చేసావు, అది వెండి బంగారం కూడా నీ మీద సాక్ష్యము ఖచ్చితంగా చెబుతాయి అంట. చాలామంది నా గురించి చెప్పే ఏమీ లేవు అనుకుంటాం. ఇంకా బైబిల్లో మనం చూస్తే సముద్రం కాడ చచ్చిపోయిన వాళ్ళ గురించి సముద్రం తీసుకొచ్చి అప్పచెప్పిద్దంట. సముద్రంలో చచ్చిపోరా? ఈతలకు వెళ్ళిన వాళ్ళు, సరదాకి వెళ్ళిన వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ఆయా సందర్భంలో చచ్చిపోయిన సముద్రం కాడ ఉన్న వాళ్ళని సముద్రం తీసుకొచ్చి, ఇగయ్యా ఇంతమంది నా దగ్గర చచ్చిపోయారు, ఎంజాయ్ చేయటానికి వచ్చారు, ఎట్లా అయిపోయారు అని అది తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిద్దాం. సాక్ష్యం చెప్పే బోల్డ్ ఉన్నాయి. కొన్ని మాత్రమే చెబుతా, సమయం ఉండదు కాబట్టి క్లుప్తంగా కొన్ని మాత్రమే వివరిస్తాను. చూడండి, ఇంకా బైబిల్ నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. యెషయా గ్రంథం 59:12. 59:12. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చదువమ్మా. చాలండి. ఏం పలుకుతున్నాయి అంటమ్మా? పాపము సాక్ష్యం పలుకుతుందంట. ఎవరు చేసిన పాపం? ఎవరో చేసిన పాపం కాదు. నేను చేసిన పాపం నా మీద సాక్ష్యం పలికిద్ది, నువ్వు చేసిన పాపం నీ మీద సాక్ష్యం చెప్పిద్దంట. ఎవరు చేసిన పాపాలు, ఆ పాపాలే సాక్ష్యాలు చెబుతాయంట. మనం నుంచొని అంటాం, నాకు ఏమీ తెలియదు, నేను నిరపరాధిని, నాకు అసలు ఏం పాపం తెలియదు, పుణ్యం తెలియదు, పోలేంటో తెలియదు, నీళ్ళేంటో తెలియదు, నాకు ఏమీ తెలియదు అంట. కానీ నువ్వు చేసిన పాపం ఉందే, ఆ పాపం నీలోంచి చెప్పిద్ది. ఏమన్నా తెలుసా? పలానా సమయానికి వ్యభిచారం చేసింది, పలానా సమయానికి త్రాగాడు, పలానా సమయానికి అబద్ధాలు ఆడారు, పలానా సమయంలో మోసం చేశారు, పలానా సమయంలో చెడు తలంపులు కలిగి ఉన్నారు, పలానా సమయంలో చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు, పలానా సమయంలో అన్యాయం చేయాలనుకున్నారు, అక్రమం చేయాలనుకున్నారు, పలానా సమయాల్లో
భర్తను మోసం చేయాలనుకున్నారు, భార్యను మోసం చేయాలనుకున్నారు, బిడ్డలను మోసం చేయాలనుకున్నారు, పలానా సమయంలో ఏదేదో చేయాలనుకున్నారు. ఇవన్నీ కూడా నీ గురించి ఏం చెబుతాయి అంటే నీ పాపాలు సాక్ష్యాలు చెబుతాయి అంట. తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పులనంట ఒక తెర ఉంటుంది. ఆ తెర మీద కనపడతాయి మనం చేసిన పాపాలు. ఇక్కడ ఎవరో చూడకపోవచ్చు, ఇక్కడ అందరి కళ్ళు కప్పేసేసుకోవచ్చు, కానీ తీర్పు ఒకటి ఉంది. అక్కడ తెర మీద అందరూ, ఇక్కడ ఏముంది మన ఊరిలో 1,000 మంది ఉంటారేమో, అక్కడ ఎంతమంది ఉంటారు? భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది, ఎన్ని మిలియన్ల మంది ఉన్నారో తెలీదు. అంతమంది చూస్తూ ఉండగా నువ్వు అంటావు నాకేం తెలియదు అంటావు, ఏమీ తెలియదు అంటావు. కానీ అక్కడ తెర వేసి ఉంటుంది. ఆ తెరలో నీకు మొత్తం స్పష్టంగా కనపడిపోద్ది. నువ్వు చేసిన ప్రతి పాపం అక్కడ బయటపడిపోద్ది. అందుకని ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి రక్షణ వారిదే అని దేవుడు చెప్పాడు. వాళ్ళని చూసి మనం చెడిపోయామనుకో, మన గురించి కొంతమందికి చాలా సిగ్గు. మరి రేపు అంతమంది చూస్తే, ఇప్పుడు చిన్న వాటికే సిగ్గుపడతామే, చిన్న వాటికే భయపడిపోతున్నామే, మరి రేపు కోట్ల మందిలో చూపిస్తాడు దేవుడు సినిమా చూపించినట్లు. మరి అప్పుడు ఎట్లా? అందుకనే ప్రియ దేవుని బిడ్డ ఈరోజే నువ్వు చేసే ప్రతి అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు క్షమించే దేవుడు. ఘోర పాపులను సైతం దేవుడు క్షమిస్తాడు. క్షమించడా? ఆయన నమ్మిన వారిని రక్షిస్తాడు, నమ్మని వానికి శిక్ష విధిస్తాడు. నమ్మి బాప్తిస్మమందు నరులకు మరి రక్షణ కల్గును, నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. అంటే నమ్మిన వారికేమో రక్షణ. ఇప్పటికైనా తెలుసుకొని మారు మనసు పొంది దేవుల్లో ఎదిగావంటే ఇప్పటికైనా సరే దేవుడు, నువ్వు ఆల్రెడీ రక్షణ తీసుకొని ఉండొచ్చు, మారు మనసు పొంది ఉండొచ్చు, పడిపోయావేమో. దావీదు పోలే అడుగు, అయ్యా మరలా నీ రక్షణ ఆనందాన్ని నాకు దయచేయ్యా, హిమం వలె మరలా నన్ను తెల్లగా కడుగయ్యా, మరలా ఇదివరకు నేను ఎలాగున్నానో పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా ఉన్నానో మరలా అలాంటి స్థితి నాకు దయచేయ అయ్యా. తెలుసో తెలియకో పడిపోయానయ్యా, అయ్యా వాళ్ళని చూసి వీళ్ళని చూసి పడిపోయానయ్యా, కుటుంబంలో సభ్యులను చూసి పడిపోయానయ్యా, సమాజం చూసి పడిపోయానయ్యా, ఈ మా చుట్టూ ఉన్న లోకమంతా కూడా, మా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా పాపంతో నిండిపోయారయ్యా. అలాంటి వారిని చూసి నేను కూడా పాపంలో పడిపోయానేమో, నన్ను క్షమించాయని దేవుణ్ణి అడుగు. ఎంత చక్కటి మాట అక్కడ రాస్తుందో చూసారా? మనం చేసిన పాపం గురించి పక్కనో చెప్పటం కాదు, నువ్వు చేసిన పాపం అంటే నీ గురించి ఏం చేసిద్దంట? సాక్ష్యం చెప్పిద్దంట. నువ్వు ఏ పాపం చేసేవో సాక్ష్యం చెప్పిద్ది. అందుకనే నిస్వార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అట్లాంటి వారు దేవుడికి ఇష్టం. లోన్ ఒకటి పెట్టేసుకొని బయటకు ఒకటి ఉంటే దేవుడికి ఇష్టము ఉండదు. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడిన మాట చెల్లి చదివింది కదా, ఏమనుంది? ఎవని పాపాలు వాని మీద సాక్ష్యం చెబుతాయి. ఇప్పుడు అక్కడ మన పేరు పెట్టుకోండి, కాలేబు చేసిన పాపాలు కాలేబు మీద సాక్ష్యం చెబుతాయి. అంతే కదా? ఎవరి పేరు పెట్టుకుంటే వారి మీద, నువ్వు చేసిన పాపాలు నీ మీద సాక్ష్యం చెబుతాయంట. పక్కింటోళ్ళు చెప్పటం కాదు. అసలు దొరికిపోయాకంటాడు, ఆడే చెప్పుంటాడు, లేకపోతే ఆమె చెప్పుంటుంది అంటారు. అసలు వాళ్ళు చెప్పటం వీళ్ళు చెప్పటం కాదు, నువ్వు చేసిన పాపము నీ గురించి సాక్ష్యం చెప్పిద్ది. పాపం అంట పట్టుకుంటుందంట. పాపం ఎప్పటికైనా సరే మనల్ని పట్టుకుంటుంది. ఏదో ఒక రోజు దొరికిపోతాం. ఎంతలా దొంగ అయినా సరే ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఎంతమంది కళ్ళు కప్పినా ఏదో ఒక రోజు దొరకాల్సిందే, ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే. పట్టుబడినప్పుడు ఇక ఏమీ ఉండదు. సమాజంలో, సంఘములో మనకంటూ ఒక విలువ ఉంది. ప్రార్థనకి వెళ్తున్నారు, మార్పు వచ్చింది వాళ్ళలో. ఎంత మంచివారు అనుకున్నాం, కానీ ఇలా చేశారు.
అసలు ప్రార్థనకి వెళ్ళాలనే నమ్మకూడదు అనే స్టేజ్కి తీసుకొచ్చేది ఎవరో? మనమే. అందుకని బైబిల్లో ఉంటుంది, మనల్ని బట్టి అన్యజనుల్లో దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది, హేళన, గేలి. దేవుడిని నమ్ముకున్నాడండి, అబద్ధాలు ఆడుతున్నాడు. దేవుడిని నమ్ముకున్నాడండి, మోసాలు చేస్తున్నాడు. దేవుని పేరు చెప్పి ఎన్ని పనులండి చెప్పరా? అలాంటి వారు చాలామంది ఉన్నారు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు హెచ్చరిస్తున్నాడు కనుక ఈరోజే, రేపు అనేది మంద కాదు, ఈరోజే, ఈ క్షణము, ఈ గడియే మన పాపాలు ఒప్పుకోవాలి. బైబిల్లో ఉంటుంది కదా, మన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. మన పాపాలు క్షమించట్లో ఆయన నమ్మదగిన దేవుడు. సమస్తమైన దుర్నీతిని తీసివేయటలో, సమస్తమైన పాపాన్ని తీసివేయటలో, సమస్తమైన అతిక్రమం తుడిచివేయటలో ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు నోటితో ఒప్పుకుంటే చాలు, యేసయ్యా నేను చేసిన పాపాలు క్షమించాలి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడో మునగాల్సిన అవసరం లేదు, ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దేవుడితో చెప్పుకుంటే చాలు, అయ్యా నా పాపములు క్షమించు. డబ్బులు ఇస్తే పాపాలు క్షమించబడవు, నువ్వు నోటితో ఒప్పుకుంటే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. ఇంకా చూడండి, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ సాక్ష్యం ఎవరు చెబుతారంటే, ఇప్పుడు పిలుపు తమ్ముడు అన్నాడు, నేనున్నాను, సహోదరులు ఉన్నారు. కొన్ని సార్లకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు కొందరు ప్రేమతో స్వీకరిస్తారు, ప్రేమతో చేర్చుకుంటారు. కొందరు మాత్రం చేర్చుకోరు. మాకు వద్దులయ్యా, లేదా తర్వాత రండి అయ్యా, లేకపోతే ఇంకోటి అని ఏవో చెబుతూ ఉంటారు. మనం స్వార్థ ప్రకటన చేయటానికి వెళ్ళాం, మనం అంటాం, వాళ్ళు అంటారు రేపటి రోజున మాకు ఎవరు చెప్పారయ్యా, అసలు మా దగ్గరికి ఎవరు వచ్చారయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, పలానా పిలుపయ్య గారు నీ దగ్గరకు వచ్చాడు, పలానా సందీపయ్య గారు నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు చేర్చుకున్నావా? ఏది సాక్ష్యం చెప్పిద్దంట? వారి పాదధూళి. అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చేర్చుకున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ పాదధూళి అంటే అక్కడ దులిపేసి వచ్చేయాలంట. అయ్యా నేను నువ్వు చెప్పినట్లుగా వెళ్ళాను, నీ పని చేయటానికి వెళ్ళాను, కానీ వారు నన్ను చేర్చుకోలేదు. ఇప్పుడు తమ్ముడు గట్టు వెనక ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు, మైలువరం వెళ్తూ ఉన్నాడు. ఇంకా సందీప్ తమ్ముడు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి అన్నాడు. మనం వెళ్ళాం, వాళ్ళు స్వీకరించలేదు, వద్దన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? పోట్లాడటం వాళ్ళ మీద కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే పాదులు దులిపి, అయ్యా మేము నీ పని కోసం వచ్చాం, వాళ్ళు మమ్మల్ని చేర్చుకోవట్లేదు, మేమేం చేయమయ్యా అని చెప్పి పాదులు దులిపేసి అంట మనం వెనక్కి వచ్చేయటమే. అందుకని దేవుడు అంటాడు, మిమ్మల్ని చేర్చుకొని గ్రామాలకి వెళ్ళండి. చేర్చుకొని గ్రామాలకు మనం వెళ్ళినా కానీ వారు మనల్ని ఏం చేయరు? చేర్చుకోరు. మనల్ని ఇష్టపడే వారి దగ్గరికి వెళ్ళండి, వినే ఆసక్తి ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. మన పని మనం చేయటమే. వినలేదనుకో, రేపటి రోజున వారే దేవునికి లెక్కప్పు చెప్పాలి. ఈ భూలోకంలో చాలామంది సేవకులు ప్రయాసపడతా ఉన్నారు. తమ్ముడు గట్టు వెనక ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉంటే నేను ఒక ఇద్దరు కనపడ్డారు నాకు. తమ్ముడు వస్తున్నాడు, కానీ కొందరు అదే సమయానికి అక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు. బాధపడుతూ చెప్పారు వారు కూడా నాకు. నేను అన్న ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఎవరు చెప్పినా స్వార్థే, ఎవరు చెప్పినా దేవుని మాటలే. మీకోసం సేవకుడు వచ్చాడు, వచ్చినప్పుడు మీరు అక్కడ కూర్చున్నారనుకో ధన్యులు, కూర్చోకపోతే మీకే నష్టం, ఆయనకేం నష్టం ఉండదు. దేవుడు ఇక్కడగా ఇంకో చాట పోషిస్తాడు, ఇక్కడగా ఇంకో చాటకి వెళ్ళి స్వార్థ ప్రకటన చేస్తాడు. తలాంతులు లేవా? తిరగటానికి ఓపిక లేదా?
యవనస్తుడు ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా దేవుని కొరకు చేయగలడు. కానీ మనం వచ్చిన అవకాశం ఒకసారి పోగొట్టుకున్నామనుకో, తర్వాత మనకి ఎంత కావాలన్నా కూడా దొరకదు. రేపటి రోజున ఆ ధూళి ఉందో చూడండి, అది సాక్ష్యం చెప్పిద్ది. అయ్యా నీ సేవకుడు వచ్చాడయ్యా, ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళాడు, వీళ్ళలో ఒక్కళ్ళు కూడా కూర్చోలేదు. అదే సమయానికి సేవకుడు రమ్మని మోసం చేసేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏది సాక్ష్యం చెప్పిద్ది? పాద ధూళి. సరే మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 43:10. అక్కడ కూడా ఏం సాక్ష్యం చెప్పిద్దో రాసింది. యెషయా గ్రంథం 43 అధ్యాయము 10వ వచనం చదువుదాం. చాలండి. ఎవరు సాక్షులంట? సేవకులు. దేవుని పని చేస్తున్నటువంటి సేవకులు సాక్షులంట. బైబిల్లో ఇంకా ఘోరమైన మాట ఉంది. ఏమనంటే, నీ పైన నియమించబడినటువంటి నీ కాపరి, దేవుని సేవకుడిని నీ గురించి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెబుతాడా, సంతోషంగా సాక్ష్యం చెబుతాడని కూడా బైబిల్లో ఉంటుంది. ఎలా సాక్ష్యం చెబుతాడు? సేవకుడిని ఏడిపించామనుకో, ఆయన కూడా రేపటి రోజున ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ సాక్ష్యం చెబుతాడు. ఆయన సంతోషంగా, అంటే ఆయన సంతోషపరచడానికి దేవునిలో నమ్మకంగా ఉంటూ చక్కగా దేవునిలో ఎదిగావనుకో, అయ్యా నేను చెప్పిన మాటని చక్కగా నీళ్ళు ఎదిగిందయ్యా, ఎంత సంతోషమయ్యా అని మనం చెప్పగలుగుతాం. అసలు ఎన్ని చెప్పినా కూడా ఈ చెవితో వదిలేసావనుకో, అయ్యా ఎన్నిసార్లు ఏడ్చానయ్యా, ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా చెప్పాను, అయినా కూడా వినలేదయ్యా, నేనేం చేయనయ్యా అని నీ గురించి సేవకుడు బాధతో సాక్ష్యం చెబుతాడు. అక్కడ బాధతో సాక్ష్యం చెబితే నీకు అది మంచిది కాదు. సంతోషంగా సాక్ష్యం చెబితే అది నీకు మంచిదే. ఏబు గురించి దేవుడు ఎలా చెప్పాడు సాక్ష్యం? నా భక్తుడైన ఏబుని గర్వంగా చెప్పాడు. నా భక్తుడైన ఏబుని చూసావా? అందరం చూశానంటున్నావు. నా భక్తుడైన ఏబుని చూసా అంటే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, గర్వంగా చెప్పాడు. ఎంత భక్తి చేస్తున్నాడని. నిజంగా మన గురించి అంట, మన సేవకులంట సంతోషంగా సాక్ష్యం చెప్పాలి, కానీ ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ సాక్ష్యం చెబితే అక్కడే అర్థమైపోద్ది. ఆయన బాధపడుకుంటూ చెప్పాడనంటే ఇక అక్కడి నుంచి ఇంకో సాటికి వెళ్ళిపోయినట్టే. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని మాట ఏదైతే మనకు వస్తుందో దాన్ని స్వీకరించి దాని ప్రకారం నడుచుకోగలిగితే మనం ధన్యులం అవుతాం. సేవకులు కూడా నీ మీద సాక్ష్యం చెబుతారు. మనం అనుకుంటాం సేవకుడికి ఏం తెలియదు, మేము చేసే యాసాలన్నీ ఆయనకి ఏమీ తెలుసులే అనుకుంటారు. బైబిల్లో మనకి ఎలీషా గారి స్టోరీ, గెహాజీ గారి స్టోరీ తెలుసు. గెహాజీ ఏం చేశాడు? మా సేవకుడు వద్దపోయింది కానీ నాకు కావాలి. మా సేవకుడు అట్టే చెబుతాడు, ఆడికి వెళ్ళొద్దంటాడు, ఈడికి వెళ్ళొద్దంటాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేనైనా కొన్నిసార్లు మనకు అట్టగా అనిపించిద్ది, ఆయనకు అన్ని రూల్స్, ఆయన అట్టా చెబుతాడని, ఆయన వెళ్ళిపోయాను నేను వెళ్తాను అని వెళ్ళావనుకో, వెళ్ళొచ్చిన తర్వాత గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే ఈయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడికి. అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎక్కడి నుంచి ఏం తెచ్చుకున్నావో అదంతా. అప్పుడు అంటాడు, అతనికి వదిలిన కుష్టు నీకును. ఏం తెచ్చుకున్నాడు? రోగం తెచ్చుకున్నాడు. కుష్టి వ్యాధి అంటే మామూలు భయంకరమైన వ్యాధి అది. అసలుకి ఊరిలో ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఊరు అవతల ఏమంటే మనకి ఊరు అవతల ఉండాలి. అంత భయంకరమైన వ్యాధి తెచ్చుకున్నాడు. కారణం ఏంటి? సేవకుడికి ఏం తెలియదు అనుకున్నాడు. అనుకొని ఎవరో బోల్తా పడ్డాడు, ఈయనే బోల్తా పడ్డాడు. మనం కూడా అనుకుంటాం, పాస్టర్ గారికి ఏం తెలియదు, నాకు అన్నీ తెలుసు అని అనుకొని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అన్నీ చేసేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. మరుగుపరిచేయి ఉంటే, బయలుపరిచేయి ఉంటాయి, రెండు ఉంటాయి. కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు,
కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడు, బయలుపరచకుండా మరుగుపరిచే ఉంటాయి. మరుగుపరిచినప్పుడు ఏం చేయలేం, బయలుపరిచినప్పుడు ఆ సమస్తము కూడా తేట తెల్లంగా తెలియబడింది. నువ్వు అనుకుంటున్నావేమో ఆయనకేం తెలుసు, ఇక్కడున్న సేవకుడికి ఏం తెలుసు, వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు అని అనుకుంటా ఉంటాం. సమస్తము కూడా దేవుడు తెలియపరుస్తాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ సేవకులు సాక్ష్యం చెబుతారంట నీ గురించి. ఏమని చెప్పాలి? అయ్యా ఎంత చక్కగా ఉండేవాళ్ళని చెబితే మంచిదే, అసలు మమ్మల్ని తెగ ఏడిపించేశారా అంటే అంతే కదా. ఇప్పుడు గొర్రెల గురించి ఉంటుంది, మొండు గొర్రె ఉంటుంది, తిరగబడే గొర్రె ఉంటుంది, లేకపోతే మాటినే గొర్రె ఉంటుంది, చాలా ఉంటాయి. అయ్యా మా మీదే తిరగబడిపోయేవాళ్ళు అయ్యా, లేకపోతే ఎట్లా చేసేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు అనేవాళ్ళు లేరా? మనది ఇంకా పర్వాలేదు కానీ ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాపరి ఎప్పుడు ఎలాగుండాలి? ఎదురుండాలి. బైబిల్లో యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మరి స్వరం వింటాం కాదు, వాళ్ళ స్వరం వీళ్ళు వింటున్నారు, గొర్రెల స్వరం వీళ్ళు వింటున్నారంటే వీళ్ళు ఎక్కడున్నట్టు? వెనకున్నట్టు. కొన్ని చోట్ల వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి, చాలా చాట్ల అది కరెక్ట్ కాదు. దేవుడు ఒక నాయకుడికి ఎంచుకున్నాడు, ఒక సేవకుడికి ఎంచుకున్నాడు. వీని చెప్పినట్లుగా సంఘమంతా కూడా ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇప్పుడు ఏముందండి, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, తీసి పడేయండి అసలు ఈయన వద్దు మాకు, ఈయన అన్ని రూల్స్ పెడుతున్నాడు. ఎంతమందిని మార్చేయాలి మన ఊరిలో? వాళ్ళని మార్చారు, వీళ్ళని మార్చారు, ఎంతోమందిని మార్చి పారేశారు. అంటే నీకు ఇష్టం వచ్చినట్లు ఉంటే వాళ్ళు ఉండాలి, లేకపోతే ఇప్పుడు మన సొంత సంఘం కాబట్టి మనల్ని ఎవరు అడగటానికి లేదు. అదే మనం కూడా ఒక దాంట్లో ఉంటే ఏం చేస్తారు? తీసేయండి, ఎందుకైనా ఎప్పుడు పాపం గురించే చెబుతాడు, ఈయనతో పాటు నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు కూడా పాపం గురించే చెబుతున్నారు, ఎప్పుడు పాపం గురించే చెబుతున్నారు, ఖండిస్తున్నారు. వాళ్ళు కూడా అసలు ఈయన వద్దు వాళ్ళు వద్దు అని ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేసేవాళ్ళు. ఎందుకు చెబుతున్నానంటే ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు అంట నీ గురించి ఎలా సాక్ష్యం చెప్పాలంటే సంతోషంగా సాక్ష్యం చెప్పాలి. అయ్యా ఎప్పుడు ఏది చేసినా సరే, ఎప్పుడు ఏది చెప్పినా ప్రేమతో స్వీకరించేవాళ్ళు, చక్కగా నడుచుకునేవాళ్ళు, మమ్మల్ని కూడా ఎంతో మంచిగా ఆదరించేవాళ్ళు, మమ్మల్ని కూడా ఎంతో ప్రేమతో. ఇప్పుడు యేసుప్రభు వారంట ఎప్పుడు ఊరొచ్చినా కూడా మార్తా మరియా కుటుంబస్తులు ఎలా స్వీకరించేవాళ్ళంట, అక్కడికి కంపల్సరీ యేసుప్రభు వారు వెళ్ళేవాడంట. ఎందుకు వెళ్ళేవాడు?
మంచిగా చూసుకునేవాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూసుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? దగ్గరికి వెళ్ళినా వెళ్తామా? దగ్గరికే వెళ్ళాం. కానీ మనల్ని వాళ్ళు పట్టించుకోరనుకుంటే మనం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేం. అందుకనే మన గురించి మన సేవకుడు మంచిగా సాక్ష్యము చెప్పాలి. చూడండి, చివరికి ఒక మాట చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 2:11. చాలండి. ఏంటి అంట? గోడల్లోని రాళ్ళు, దూలము. అంటే ఇది ఎక్కడ? నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు. నువ్వు బయటికి ఎక్కడికి పోతే, ఏ స్థలంలోకి పోయావో ఆ స్థలంలోని రాళ్ళు, దూలాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుడికి ఏమని, అయ్యా ఎప్పుడు పుణ్యకార్యాలు చేస్తున్నారా, ఇక్కడ చూడలేక సత్తున్నాను నేను అని మొరపెడుతున్నాయి అనుకుంటున్నారా? అలా కాదు. ఏమని మొరపెడుతున్నాయి తెలుసా? అయ్యా మనుషులు కళ్ళు కప్పారు కానీ మా కళ్ళు కప్పలేకపోయారయ్యా. ఎప్పుడు ఇదేదో పాపపు స్థలం లాగా మా దగ్గరికే వస్తున్నారు. ఎవరు చూసినా ఏడే పాపం చేస్తున్నారయ్యా, ఈ ఇంట్లోనే పాపం చేస్తున్నారు, ఈ స్థలంలోనే పాపం చేస్తున్నారయ్యా, మేము చూడలేక సత్తున్నాము అని ఏం చేస్తున్నాయి అంటే దేవునికి మొరపెడుతున్నాయి అంట. అంతేగా చాలామంది ఏమనుకుంటారు తెలుసు? తలుపెత్తు సాలకి ఎవరు, ఈ బయట నుంచి ఎవరు మమ్మల్ని చూడరు, తలుపేసుకుంటే సాలుగాక మాకు బయట నుంచి ఎవరు చూడరు. మరి ఏం చూస్తున్నాయి అంట? మరి ఆ రాళ్ళకి ఏం కప్పుతూ రాళ్ళు చూస్తున్నాయి అంట. పక్కనమ్మటి నుంచి దూలాలు ఎక్కడ ఉంటాయి? పైనుంచి ఏమో అవి చూస్తున్నాయి అంట, పక్క నుంచి ఏమో ఇవి చూస్తున్నాయి అంట. ఇందాక చెప్పుకున్నాం, భూమి అట్టగా చూస్తానే ఉంది, ఆకాశం చూస్తానే ఉంది, నువ్వేది చేసేది అన్నీ చూస్తానే ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదు. రాయి కూడా చూస్తుందంట. రాయి షార్ట్ను పెట్టుకున్నావు చూడు, ఎవరు కనపడకుండా రాళ్ళు, ఈ రాళ్ళు కూడా నిన్ను చూస్తున్నాయి అంట నువ్వు చేసే పాపాన్ని. జాగ్రత్త. మనుషులు కళ్ళు కప్పేసేవేమో, మనుషులు చూడలేదు అనుకుంటున్నావేమో, కానీ రాళ్ళు మొర్ర పెడుతున్నాయి అంట. మొర్ర ఎప్పుడు పెడతాం? మన బైబిల్లో చూస్తే సొదొమ గొమొర్రా యొక్క పాపం ఎక్కువైపోయినప్పుడు అంట దాని గురించి మొర కూడా ఎక్కువైపోయిందంట. ఎక్కువైందా తక్కువైందా? చూడండి, బైబిల్లో చూడండి, ఆ మాట ఒకసారి చదువుకొని ముగించుకుందాం. సొదొమ గొమొర్రా యొక్క పాపం మొర చూడండి, బైబిల్లోంచి ఒకసారి ఆ మాట చదువుదాం. ఆ 20వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 20 ఆదికాండము. చాలండి. మొర ఎట్లా ఉందంట? గొప్పగా ఉంది. వాటి పాపం భారంగా ఉంది. అంటే ఎంత పెద్ద పాపం చేస్తే అలాగనే ఆ మొర కూడా అంత ఎక్కువ ఉంది. అందుకని బైబిల్లో ఉంటుంది, పాపం ఎక్కడ విస్తరించినో దేవుని కృప కూడా ఈతరులా అనిపించింది. నాకు ఎంత ప్రార్థనా పరులు ఉన్నారో అని అనిపించింది. కానీ అంతకంటే ఎక్కువ ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని మందిరాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ పాపం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మన బజార్లో 2 చర్చిలు ఉన్నాయి, అవతల బజార్లో 2 చర్చిలు ఉన్నాయి. మరి ఈ బజార్లకి పాపం జరగట్లేదా అని అంటే ఎక్కడ చూసినా కూడా ఏం జరుగుతుందంటే పాపం జరుగుతూనే ఉంది. ఎంత మొరపెడుతున్నాం ఇక్కడ మందిరంలో, అంత పాపం కూడా జరుగుతూ ఉంది. సమస్తము చూస్తూ ఉన్నాయి. నువ్వు అనుకుంటావు నాకు బలం ఉంది, నన్ను ఎవరేం చేస్తారనుకుంటున్నావేమో. దేవుడు చూస్తాడు, ఒకేసారి దెబ్బేస్తాడు. దేవుడు కొడితే లెగలేం, దేవుడు కొడితే ఇక అధాపాతాళానికి వెళ్ళిపోవటమే. మన జీవితం శూన్యమైపోద్ది. ఇక దేనికి పనికి రాకుండా పోతాం. గొప్ప వాళ్ళే తినటానికి తిండి లేకుండా అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడి ముందు ఎవ్వరం కూడా ఏమీ పనికిరాం.
అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వయసు ఉంది కదా, ఈరోజు ధనం ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నామంటే రేపటి రోజున దెబ్బ తినాలి. అదొక అంశం. మనం ఎలా నడుచుకోవాలని ఎప్పుడైనా దేవుడి చిత్తమై చెప్పుకుందాం. మనం ఎలా పడితే అలా నడుచుకుంటే దేవుడు ఒప్పుకోడు. అందుకని నేను ముగిస్తూ ఉన్నాను. మనం ఎలాగున్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. మన గురించి సాక్ష్యం చెప్పేవి ఆత్మ, నీళ్ళు, రక్తము, భూమి, ఆకాశము, బంగారము, వెండి, మన పాపము, సేవకుల పాదధూళి, సేవకులు, గోడలోని రాళ్ళు, దూలములు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ముగిచ్చేసేస్తున్నా. చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇంత మట్టికి చెప్పాను. ఇవి మన గురించి సాక్ష్యం చెబుతున్నాయి కనుక ఇకనైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనుషులు కాదు, ఇవే నీ గురించి సాక్ష్యము చెబుతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరం ఇంట్లో దీవించును గాక.